ప్రీవియస్ ఎలక్షన్స్లో ఎన్ని చోట్ల ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో మీరు కంటెస్ట్ చేశారు? 32. ఈసారి ఎలక్షన్స్లో మీరు రాణించగలరు, గెలవగలరు, రీచ్ అవ్వగలం అన్న హోప్ మీకుందా? 100%. అనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది క్రిస్టియన్స్ కోసం మాత్రమే అది ఫామ్ అయింది అని చెప్తున్నారు. ఓన్లీ పేదవాళ్ళ కోసం పనిచేస్తుంది. మీ ఒక్క పార్టీతోనే సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటున్నారా? బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదండి, అవగాహన ఉండట్లేదు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ముందు ముందు గట్టిగా ఫైట్ మాత్రం ఇవ్వగలం. ఎక్స్-ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి ఓట్ బ్యాంక్ లేదు, అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. షర్మిలా, యాక్టర్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోడు, చంద్రబాబు నాయుడు, ఆయన బిగ్గెస్ట్ యాక్టర్, బాలకృష్ణ టు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం, లోకేష్, పనిప్ప తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము కూడా. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్-ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లీడర్ అండి. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ దర్శన్. ఈరోజు మనతో అనేక విషయాలు మాట్లాడటానికి మనతో పాటు ఇంటర్వ్యూలో కూర్చున్నారు ఐశ్వర్య బొజ్జా గారు. సో ఇక ఆలస్యం చేయకుండా ఆవిడని వెల్కమ్ చేద్దాం. ఐశ్వర్య గారు, వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ అండి. ఐశ్వర్య బొజ్జా అంటే మీ గురించి మీరేం చెప్తారు, మీరేం చేస్తుంటారు? ఓకే, నా పేరు బొజ్జా ఐశ్వర్య. నేను ఒక ఎన్జిఓ సోషల్ యాక్టివిటీస్. ఎప్పుడు చిన్నపిల్లల కోసం ఎప్పుడూ నిత్యం పోరాడుతూనే ఉంటాను. ఆడవాళ్ళ కోసం కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి ఎప్పుడు ముందే ఉంటాను. ఓకే. సో ఐ కేమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మా ముత్తాత గారు అందరూ కూడా కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. బొజ్జా అప్పల్ స్వామి గారు 2053 ఆ టైంలో ట్వైస్ చేశారు. తర్వాత ఆయన హయాం తర్వాత 4th జనరేషన్ నాది. సో మా దాంట్లోనే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉన్నారు. సో అలా ఆ లైన్, బ్లడ్ లైన్ అలాంటిది. ఓకే. మీరు సోషల్ యాక్టివిటీస్ట్గా ఉన్నారా? సోషల్ యాక్టివిటీస్ట్ ఎన్జిఓ అండి. నాకు ఒక ట్రస్ట్ ఉంది, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్, చిన్నపిల్లల కోసం, హార్ట్ సర్జరీస్ కోసం. ఓకే. స్టార్ట్. మీరు ఎక్కడ ఉంటారండి? మాది ప్రాపర్ వచ్చి అమలాపురం బేస్ అండి, బట్ మా హస్బెండ్ వాళ్ళది కాకినాడ. సో కాకినాడ. ప్రెసెంట్ మీ ట్రస్ట్ యాక్టివ్గా ఉందా? రన్నింగ్ లోనే ఉంది. మీరు సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారా? ఉంటా. ఓకే. మీరు పొలిటికల్ గా ఏ పార్టీలో అయినా ఉన్నారా? పొలిటికల్ గా ఇప్పుడు ఎల్సిపిలో నేను స్టేట్ మహిళా కన్వీనర్ అండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు స్థాపించిన దాంట్లో. సో 24 ఎలక్షన్స్ లో కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను అమలాపురం నియోజకవర్గం. పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి కదా, మీరు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఎల్సిపికి వెళ్ళడానికి ప్రధాన కారణం మన విజయ్ కుమార్ గారు. సో ఆయన ఒక దళిత క్రిస్టియన్ అయి ఉండి ఏపీ మొత్తం పాదయాత్ర చేశారు. అంటే డబ్బుండి చేయడం వేరు, అధికారం ఉండి చేయడం వేరు. ఏమీ లేకుండా పేదల కోసం ఆయన చేశారు. సో దానికి ఇన్స్పైర్ అయ్యి ఆయనతో కలిసి స్టార్ట్ చేసాం పొలిటికల్ కెరియర్. అంతకు ముందు ఏదైనా వేరే పొలిటికల్ పార్టీలో ఉన్నారా, లేదంటే ఫస్ట్ ఎల్సిపి? ఓకే. పొలిటికల్గా మీరు స్టెప్ ఇన్ అవటానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అది నా బ్లడ్లోనే ఉంది కదండి, ఆల్రెడీ నా బ్లడ్ లైన్లోనే ఉంది పొలిటికల్ అనేది. బట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాధ అనిపించి మనలాంటి వాళ్ళు కూడా వెనకాల ఉంటే ఎలాగా, ముందుకు రావాలి కదా అని చెప్పేసి స్టాండ్ తీసుకుని స్టార్ట్ అయ్యా. అసలు మీ పోరాటం ఏంటి, దేనికోసం? ఈ పొలిటికల్గా రాకముందు అయితే ఒక ఎమ్మెల్యే అయితే సరిపోతుంది, నా నియోజకవర్గం వరకు చూసుకుంటే చాలు, ఏ కష్టం లేకుండా చూసుకో. బట్ పొలిటికల్కి వచ్చాక సీఎం అయితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గం సరిపోవట్లేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి కావాలి అన్నగా. మీరు క్రిస్టియనా, హిందూనా? ఆమె హిందూ. ఓకే. ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు అంటే మీకు ఇష్టమా? యేసు అంటే చాలా ఇష్టం. ప్రేయర్ స్టార్ట్ చేయందే డే నేను స్టార్ట్ చేయను. నా పిల్లలకి ప్రేయర్ చేయందే స్కూల్కి పంపను. పడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం. నోట్లో నుంచి ఏది కూడా బైబిల్ పరంగానే మాట్లాడతాను. ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఓకే. మీరు పోరాటాలు అవి చేస్తుంటారా?
కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటారా? కౌంటర్స్ చేస్తాను, ఆబ్వియస్లీ చేస్తాం. వాళ్ళు తప్పుగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక ముక్కుకి గెల్లం ఒకటి వేయాలి కదా, అది నేను వేస్తూ ఉంటాను. మీరు ఎల్సిపిలో ఉన్నారు కదా, టీడీపీ పార్టీ కోసం మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ కోసం అభిప్రాయం ఏముంటుంది, దాంట్లో అసలు ఏమీ లేదు కదా. సో బైఫర్కేషన్ తర్వాత రెడ్డీస్ కులం కానీ కాపు కులాలు, నెక్స్ట్ కమ్మ కులం, ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బాల్లా చేసి ఆడుకుంటున్నాయి. 5 సంవత్సరాలు నువ్వు పాలించు, 5 సంవత్సరాలు నేను పాలిస్తాను, నువ్వు జైల్లోకి వెళ్ళు, సానుభూతితో నువ్వు నెగ్గుతావు, తర్వాత నేను వెళ్తాను, నేను సానుభూతితో నేను నెగ్గుతాను అని ఆడుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏం జరిగింది? సో ఆ పార్టీస్ మీద నాకు ఒపీనియన్ ఎప్పుడూ ఉండదు. అది వాటి గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ప్రజెంట్ ఫోకస్ అంతా నా గురించి, మా ఎల్సిపి, మా విజయ్ కుమార్ గారు ఏం చేయగలం, సమాజం మేము ఎలా ఫస్ట్ వెళ్ళాలి. ఎందుకంటే మేము ఒక యుద్ధానికి మొదలవుతున్నాం, ఏమీ లేని మనుషులు సామాన్యులు యుద్ధానికి మొదలవుతున్నాం. వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అధికారం కన్నా డబ్బు బలం ఎక్కువ ఉంది వాళ్ళకి. మనం చూసుకుంటే మనకి ఏ బలం లేదు, జనబలంతో ముందుకు వెళ్తున్నాం. నేను క్రిస్టియన్ లీడర్స్ తరపున ఉన్నాను కాబట్టి, నేను కూడా ఒక క్రిస్టియన్ లీడర్గా ఉన్నాను కాబట్టి, చాలామంది లీడర్స్ అయిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులైన ఎక్స్-ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి ఓట్ బ్యాంక్ లేదు అని అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఓట్ బ్యాంక్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అన్ని ఈవీఎం మిషన్ లేవు, ఫ్రాడ్ అయ్యాయి అంటున్నారు. మన దగ్గర డబ్బులు లేవు, దళితులం, క్రిస్టియన్స్, మన దగ్గర ఏముంటుంది? కానీ ముందు ముందు గట్టిగా ఫైట్ మాత్రం ఇవ్వగలం మేము. సో కంపేర్ టు అదర్ పార్టీస్ మేము గట్టిగా ఇస్తాం. అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2014-19లో ఓట్ బ్యాంక్ ఏముంది? ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏముంది ఓట్ బ్యాంక్? మేము కూడా చరిత్ర సృష్టిస్తాం, టైం పడుతుంది. మీకు ఆ ట్రస్ట్ ఉందా? ఎస్, 100% ట్రస్ట్ ఉంది. ఖచ్చితంగా మేము 29 ఎలక్షన్స్లో చూపిస్తాం. అవునా? ఓకే. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది? జస్ట్ ఇది ఎలక్షన్స్ ముందు 1 year ముందే పెట్టారు సార్. ఓకే. బట్ పాదయాత్ర చేసిన తర్వాతే మా అందరికీ కూడా తెలిసింది పార్టీ గురించి. ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన విజన్ చేసే పనిలో క్లారిటీ కానీ ప్రజలకి ఇచ్చేయాలి. ఆయన ఇంకా అన్నీ చూస్తారు. ఐఏఎస్ అధికారం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అవన్నీ చూసి కూడా ఆయన మాతో పాటే ఎక్కడికి వెళ్ళినా దుంపలు ఉంటే దుంపలు తింటారు, పెరుగన్నం ఉంటే పెరుగన్నం. ఆవిడకన్నా ఆయన వైఫ్ గ్రేట్. మేడం అసలు మమ్మల్ని అందరినీ కూడా అసలు చాలా బాగా చూసుకుంటారు. ఆ ఎఫెక్షన్కి మేమందరం కూడా ఖచ్చితంగా సార్ కోసం పనిచేయాలి, సార్ని ఒకసారైనా దళిత సీఎంగా మేము చూడాలి అన్న దాంట్లోనే మేము నడుస్తున్నాం. ప్రీవియస్ ఎలక్షన్స్లో ఎన్ని చోట్ల, ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో మీరు కంటెస్ట్ చేశారు? మేము దగ్గరగా 32 చోట్ల కంటెస్ట్ చేసాము. బట్ అన్నీ మినిమం కూడా రాలేదు. బట్ వీ యాక్సెప్ట్ దట్. ఇంకా హార్డ్గా పనిచేయాలి. అదే ఇప్పుడు మేము గ్రౌండ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాం. ఈసారి ఎలక్షన్స్లో మీరు రాణించగలరు, గెలవగలరు, రీచ్ అవ్వగలం అన్న హోప్ మీకుందా? 100%. ఈసారి కంప్లీట్గా చేస్తాం. నేను సీఎం అయిపోతామని చెప్పాం, బట్ మినిమం 6% మాత్రం అసెంబ్లీలో కూర్చుంటాం. అట్లీస్ట్ ఒక్కడినైనా ఎంపీగా మేము చూస్తాం, అది డామ్ ష్యూర్. చాలామంది అంటున్నారు, ఇది రూమర్ అనుకోవచ్చు, ఎల్సిపి అనేది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది క్రిస్టియన్స్ కోసం మాత్రమే అది ఫామ్ అయింది అని చెప్తున్నారు. పేదవాడి తరపునండి. క్రిస్టియన్గా ఈ అధికారం పార్టీ వాళ్ళు అలా స్టాంప్ వేస్తారు ఆయనకి. మేము ఓన్లీ పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాం, క్రిస్టియన్స్ అని ఏదో ఇదని అందరూ వాళ్ళు వేసుకున్నది ఏం చేస్తారు, ఏదో బురద చల్లాలి, అప్పుడే వాళ్ళు ఏదో హైలైట్ అవుతారు. వేసుకోమనండి, బురద ఎంతసేపు ఉంటుంది కడిగేసుకుంటే. బయట ఉన్న టాక్ ఏంటంటే ఈ పార్టీ కేవలం క్రిస్టియన్స్ కోసమే తప్ప ఇతరేతర ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు, కేవలం క్రిస్టియన్స్ పార్టీ అని చెప్తున్నారు. మీరు ఏమంటారు? అదే అండి, అదే అధికార పార్టీ వాళ్ళు లేదా ముందు వైసీపీ వాళ్ళలో బురద జల్లింది తప్ప మేము బోల్డ్ మంది ఉన్నాం, అదర్ క్యాస్ట్లు ఉన్నాం. క్రిస్టియన్స్ అంటే ఓన్లీ క్రిస్టియన్స్ వస్తారు కదా. సో కమింగ్ ఎలక్షన్స్లో ఇప్పుడు 3-4 years టైం ఉంది కదా, ఈ ఎలక్షన్స్లో మీరు పోటీ చేసి గెలుస్తాము, అసెంబ్లీకి పార్లమెంట్లకి వెళ్తాం అన్న హోప్ అయితే మీకుంది. మీ ఒక్క పార్టీతోనే, ఈ ఒక్క ఎల్సిపితోనే
ఈ విజయం సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటున్నారా? సాధ్యమవుతుంది అంటే మేము గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు ప్రతిదీ వ్యతిరేకతే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇది లేదు, 100% రారు ఆయన. టీడీపీ ఇదంటే ఈవీఎం ఏమన్నా అయితే అవ్వచ్చు, కానీ అంతకు మించి ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంక లేదని అనుకుంటున్నాను. ప్రజల్లో ఇప్పుడే నేను వ్యతిరేకత ఎవ్రీ 6 monthsలోనే వ్యతిరేకత అనేది చూపించేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదండి, అవగాహన ఉండట్లేదు. ఏదో వాళ్ళు ఇచ్చే 500కి 1000కి 2000కి ఏదో ఆశపడి వేసేస్తున్నారు, ఒక్కరోజు చూసుకుంటున్నారు. 5 సంవత్సరాలు నష్టపోతున్నారు. ప్రజలు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు ఇప్పుడు. మేము అదే ముందుగా ప్రజలకు తెలియజేస్తాం ప్రతిదీ కూడా. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రజలు సాటిస్ఫై అవుతున్నారా? ఎక్కడ సాటిస్ఫై అవుతారు? అన్ని వ్యతిరేకత వచ్చేసింది. సూపర్ 6 అనేది పెద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఆయన. అమ్మఒడి ఏదో అన్నారు, ఏదో 10 మందిలో 2-3 కేసి పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. సో ఇంకా అన్ని రైతులు కానీ ప్రతి మహిళలకి 1500 అన్నారు. అది ద సూపర్ 6 అనేది ఫెయిల్యూర్. వాళ్ళ దాంట్లో ప్లస్ ఏంటంటే రోడ్స్ వేశారు, అది నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చిన్న దానికి కూడా వాళ్ళు రోడ్లు వేశారు, అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది తప్పించి చూస్తే ఇంక మనకి ఏమి పెద్ద చెప్పుకోవడం. కరెంటు బిల్లు అమాంతంగా పెంచేశారు. సో ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్. సామాన్యులు ఎలా బతుకుతారండి? మనం రాజకీయాలు ఎందుకున్నాయి? సామాన్యులు పేదల కోసమే కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాగుల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఒక ఫెయిల్యూరే. అన్ని ఫెయిల్యూర్సే. ఎల్సీపీ వస్తుంది ముందు. ఓకే ఓకే ఓకే. సో ఏదేమైనా ఆల్ ది బెస్ట్ మీ ఎల్సీపీకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వంలో స్త్రీలకి మహిళలకి రక్షణ ఉందా? రక్షణ కల్పిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు రేప్ కేసులు ఈ మధ్యన చాలా, దానికి ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ తరఫున. పట్టుకున్నాము అంటున్నారు, కానీ ఏంటి పట్టుకుని ఏం చేశారు? ప్రజలకు చెప్పాలి కదా. సో భయం అనేది లేదు. ఎక్కడ చూసినా గంజాయి పట్టుకుంటున్నాము, తిరుగుతున్నాము అంటున్నారు, కానీ ఎక్కడ మాకైతే ఏం తెలియట్లేదు. సో ఆడవాళ్ళు కనీసం 7 దాటితే కూడా బయటకు వెళ్ళని సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఎందుకంటే గంజాయి అంత ఎక్కువ పెరిగిపోయింది. ఏమో పట్టుకుంటున్నారేమో మరి మనకు తెలీదు. బట్ ఈ కేసెస్లో చిన్నపిల్లల్ని బయటికి పంపించడం, ట్యూషన్లు కూడా పంపించలేని స్టేజ్కి వచ్చేసారు. ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు. 60 ఏళ్ళు ముసలిదాన్ని వదలట్లేదు, 3 నెలల పాపను వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. యాజ్ ఎ ఎన్జిఓగా, సోషల్ యాక్టివిస్ట్గా దీన్ని నేనే ఏం చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే నడి మధ్యలో ఏదన్నా గట్టిగా శిక్షించి ఏమన్నా వస్తే పక్క వాళ్ళకి ఏమన్నా భయపడతారేమో అన్న స్టేజ్కి వచ్చేయాలనిపిస్తుంది. ఇంకా అలాంటి శిక్షలు తీసుకురావాలి, కఠినమైన చర్యలు. సో దానికోసం చూస్తున్నాం. ఇంకా ఏదైనా యాక్టివిటీస్ మనం ఏదన్నా స్ట్రైట్గా చేయాలి. రీసెంట్గా కూడా జరిగింది రేప్ కేసులు చాలా దారుణంగా పెరిగిపోయాయి. వైఫ్ మీద, హస్బెండ్ మీద ఈ కుట్రలు ఏంటో రాజకీయాలతో సమానంగా ఉన్నాయి అవి. సో ఇవన్నీ కూడా మనం ఖండించవలసిన టాపిక్స్ ఇవన్నీ ప్రెజెంట్ సొసైటీలో. మీకు జగన్మోహన్ రెడ్డి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారా? తెలుసు, చెప్పండి. అంటే వాట్ ఐ మీన్ ఈస్, ఎప్పుడైనా నేరుగా ఆయన్ని చూసారా? ఎప్పుడైనా కలిసి మాట్లాడారా? లేదు, నేరుగా మా మదర్ వాళ్ళు కలిశారు. ఎందుకంటే మమ్మీ ప్రెసిడెంట్గా వేశారనమాట వైసీపీ తరఫున. సో అలా మమ్మీ వాళ్ళకి కొంచెం బాగా ఇదిగా ఉంది. అని నాకైతే అంటే పొలిటికల్గా కాదు, పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలీదు. ఆయన గెలిచినప్పుడు ఎంత ఆనందించానో, ఓడిపోయినప్పుడు అంతే ఆనందించాను. ఆయన వచ్చినప్పుడు ఏదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు ఏపీ అయ్యింది. ఇప్పటికీ ఇష్టమే. ఆయన మీద కామెంట్ చేయాలంటే బాధగానే ఉంటుంది, కానీ ఆయన చేసిన పనులు మనం యాక్సెప్ట్ చేయలేం. ఇప్పుడు పొలిటికల్గా అయితే అసలు యాక్సెప్ట్ చేయలేను. అప్పుడైతే తెలియని ఏజ్ కాబట్టి జగన్ కరెక్ట్ అన్నా. బట్ 24-19 గెలిచిన తర్వాత కానీ ఇంకా అస్సలు ఇంకా యాక్సెప్ట్ చేయలేం. సమాజాన్ని కూడా యాక్సెప్ట్ చేయనివ్వను. నాకు తెలిసిన 10-20 మందిని కూడా చేయనివ్వను అసలు. సో జగన్ గారు రావాలి అని కానీ, వచ్చే ఎలక్షన్స్లో గెలవాలని కానీ మీకు ఆ ఉద్దేశం ఏమీ లేదా? కోరుకోవట్లేదా? మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నప్పుడు అసలు జగన్ బూతులు పెడుతున్నారు. అవి ఎన్నో ఆయన వరకు చేరుతాయి లేదో మనకు తెలియదు, కానీ బూతులే ఇంకా వేస్ట్ అని ఇంకా అందరూ ఇంకేమీ లేదు, ఏదో అడావిడి చేస్తున్నారు. సో
టీడీపీ వేస్ట్, వైసీపీ వేస్ట్, జనసేన కూడా వేస్ట్, కాంగ్రెస్ పార్టీ కూడా వేస్ట్. కేవలం మీ ఎల్సిపి అదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బెస్ట్ అంటారా? 100% బెస్ట్. మేము బెస్ట్ ఇవ్వాలనే ముందుకు వచ్చాం, బెస్ట్ ఇస్తాం. ప్రజలు ఇవాళ కాకపోతే రేపైనా యాక్సెప్ట్ చేస్తారు. మాకు ఇంకా బోల్డ్ వయసులో ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న వాళ్ళమే అందరూ. ఎల్సిపిలో అందరూ బిలో 35 ఉన్నాం, మాకు ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మేము వచ్చి చూసాక మేము మళ్ళీ ఇంక దిగం. అధికారం ఒకసారి వచ్చాక ఇంక దిగం, ఇంకా ప్రజలే మమ్మల్ని దింపరు. కానీ ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, కొంతమంది ఎక్స్-IAS విజయ్ కుమార్ గారు ఎవరైతే ఎల్సిపిని ఫామ్ చేశారో ఆయన ఒక ఇంటెలెక్చువల్ మాత్రమే తప్ప ఆయన ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ఆ క్వాలిటీస్, ఆ అగ్రెసివ్నెస్, ఆ ఫైటింగ్ స్పిరిట్ లేదు అని ప్రజలు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు 25కి కావాల్సింది ఒక ఇంటలెక్చువలే కావాలి, రాజకీయం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఎక్కడికో వెనకబడిపోయింది. ఇప్పుడు పైకి తీసుకురావాలంటే ఒక IAS వల్లే అవుతుంది, అది సార్ వల్లే అవుతుంది. అందుకే ఆయన బాటలోనే మేము అందరం నడుస్తున్నాం. ఆయన ఒక చేసే క్యాంపైన్, మాట తీరు, మేమే ఇంకా తిడితే ఆయన పక్క నుంచి ఆయన స్ట్రిక్ట్ కదా, ఆయన వెంటనే ఇలా సైక్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు కావాలి మనకి సమాజంలో. స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇవన్నీ తీసుకునే వాళ్ళు కావాలి, బయట వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ప్రవీణ్ పగడాల మరణానికి ముందు ఎక్స్-IAS విజయ్ కుమార్ గారు కానీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ చాలామందికి రీచ్ అవ్వాల, అంటే ఈ పేర్లు తెలీదు. ఆయన మరణం తర్వాత మాత్రమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది, అది ఎక్స్-IAS విజయ్ కుమార్ గారు స్థాపించారు, ఆయన కూడా ఒక పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నారు అన్న విషయం చాలామందికి రీచ్ అయింది. సో ప్రవీణ్ పగడాల గారి మరణాన్నే అడ్డు పెట్టుకొని ఈయన ఫేమ్ అవ్వాలి, పాపులర్ అవ్వాలి అని ప్రయత్నం చేశారా? ప్రవీణ్ పగడాల కేసు చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. సో ఆ ఇష్యూ అందరూ ఖండించాం, మీరు మేము మొత్తం అందరూ, దళితులందరూ, క్రిస్టియన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి హర్ష్ కుమార్ గారు చాలా ఫైట్ చేశారు. సో అలా వాయిస్ ఇచ్చినప్పుడు ఆయన ఆ వ్యూలో హైలైట్ అయ్యారు. ఆయన ఎప్పుడు కూడా పేదలు వీళ్ళు ముందే చూస్తారు, కానీ ఆ విషయంలో బాగా స్టాండ్ తీసుకున్నారు. అంటే దగ్గరుండి ఆయన అన్ని పరిశీలించారు, అక్కడ ఏం జరిగింది ఏంటి, పోస్ట్ మార్టం ఏంటి, అవన్నీ చూసాక అది అబద్ధం అని తేలిపోయింది. అంత టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు అంత సీఎం హోదాలో ఉండి ఏదో తాగేసి చనిపోయారు అని ఒక వాక్యం చేశారు. ఆ లైన్ అనేది తీవ్రంగా ఖండించారు ఆయన. ఎవరికి తెలియదు ఆయన ఎలా చనిపోయారని, ఇప్పటికే పెద్ద మిస్టరీగా ఉంది. ఇన్ని 2-3 months అయిపోయినా సరే ఇంకా తెలియట్లేదు. మినిమం ఫస్ట్ దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లో డ్రింక్ చేయలేదని ఉంది, సెకండ్ చూస్తే మళ్ళీ దాని కాంట్రవర్సీగా ఇచ్చారు. సో ఇవన్నీ సిట్యువేషన్ ఆయన వాయిస్ రైజ్ చేయడం, సో వాళ్ళందరూ అట్రాక్ట్ అవ్వడం, ఉన్న సొసైటీ వాళ్ళ నిజమే కదా ఈయన చెప్తున్నది, ఓకే పోరాడుతున్నారు, ఒకసారి ఈయనకు కూడా ఉంటే బాగున్ను అన్నగా వాళ్ళు ప్రోత్సహించారు. సార్ కూడా అలాగే కౌంటర్స్ ఇచ్చారు. స్టాండ్ ఇప్పటికీ మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. అదేం జరిగింది అసలు, పగడాల గారిది ఏంటి, మాకు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా. రేపు పొద్దున అది మా ఇంట్లో జరగలేదని గ్యారంటీ ఇవ్వలేరు, నాకు జరగలేదు మీకు జరగకూడదు అని ఏమి ఉండదు కదా. సో అందుకని ఖచ్చితంగా దానికోసం ఇంకా పోరాడతాం. అది తెలియాలి, వాస్తవం తెలియాలి అసలు వాట్ హ్యాపెండ్ అన్నది. ప్రవీణ్ పగడాల గారు మరణించారు కదా, అది యాక్సిడెంట్ అంటారా, మర్డర్ అంటారా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అంటే నేను లైవ్లో చూడలేదు, బట్ జరిగిన సినారియాలు అవన్నీ చూస్తే సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. అది ఖచ్చితంగా మనకి కూడా అంత అవగాహన లేదు, బట్ ఖచ్చితంగా నిజం వాస్తవం మాత్రం తెలియాలి మనకి. అది యాక్సిడెంట్ అవనివ్వండి, మర్డర్ అవనివ్వండి, మనకి మాత్రం నిజం తెలియాలి అంతే. ఈ పర్టికులర్ ఇష్యూలో ప్రవీణ్ పగడాల గారి మరణం మీద మీరు ఫైట్ చేశారా, పోరాడారా, ప్రశ్నించారా? 100% చేశానండి. డౌట్ అది మాకు వాస్తవం తెలియాలి, ఏం జరిగింది అసలు. ఆయన రావడం బాగానే వచ్చారు, తాగేశారు, మాస్క్ పెట్టుకున్నారు, హెల్మెట్ పెట్టుకున్నారు, ఆయనే అని ప్రూఫ్ ఏంటి? అంతలా కొనుక్కున్నట్టు చూపిస్తున్నారు, తాగినట్టు ఏ వీడియోస్ తెలియలేదు. సో ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్స్తో కేసు క్లోజ్ అవ్వడం ఎందుకు? అందుకని వాస్తవం మాకు తెలియాలి అనే పోరాడుతున్నాం ఇప్పటికీ అంతే. లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క స్ఫూర్తితో లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీలోంచి ఒక సబ్ డివిజన్గా ఫామ్ అయింది అని కొందరు అంటున్నారు.
అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, ఇండిపెండెంట్ గానే మేము చూస్తున్నాం కదా, అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన ఇండిపెండెంట్ గా ఫస్ట్ ఏంటి ప్రజలు ఇలా అయిపోయారు అన్న దాని మీద ఆయన వచ్చారు అంతే. అవన్నీ కూడా అవాస్తవాలన్నీ. ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఈ 3 నెలల కాలంలో క్రిస్టియన్ పాపులేషన్లో చాలా అవేర్నెస్ వచ్చింది. ఒక బిగ్ చేంజ్, ఒక గ్రేట్ చేంజ్ వచ్చిందని మనం చెప్పొచ్చు, చూస్తున్నాం కూడా. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్ ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఫామ్లోకి వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ రానున్న ఎలక్షన్స్లో గెలిస్తే బాగుంటుంది, ఇక్కడ స్టేట్లో అక్కడ సెంట్రల్లో 2 చోట్ల కాంగ్రెస్ వస్తే ప్రజలకు న్యాయవంతమైన పరిపాలన అందిస్తుంది అని చాలామంది ప్రజలు కాంగ్రెస్ మీద ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటున్నారు, హోప్ పెట్టుకుంటున్నారు. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీలో అసలు నాయకులు ఎక్కడున్నారు, కార్యకర్తలు ఎవరున్నారు? వస్తే బాగుంటుంది అని అనుకుంటారు, కానీ ఏరి నాయకులు ఏరి, కార్యకర్తలు ఏరి, అసలు ఎక్కడ పార్టీ ఆఫీసులు ఉన్నాయి, ఎవరున్నారు కాంగ్రెస్ వైపు? అదన్నీ వస్తే బాగుంటుందని నేను చూస్తున్నాను. బట్ అది ఇప్పట్లో వచ్చే సినారియోస్ ఏం కనిపించదు. షర్మిలా గారు ఉన్నారు కదా, ఆవిడ ఫైట్ చేస్తున్నారు కదా. ఉన్నారనే తెలియదు అసలు ఎందుకు చేస్తుంది ఆవిడ. అన్ని పాదయాత్రలు చేసింది, ఎవరికి ఉపయోగపడింది? నేను రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది పాదయాత్ర చేసింది, ఒక ఇల్లు ఏమన్నా కట్టించగలిగిందా ఆవిడ? ఎవరికైనా పెన్షన్ ఇప్పించగలిగిందా? వాళ్ళ అన్న కోసం ఆవిడ పాదయాత్రలు చేసింది, వాళ్ళ అన్నని సీఎం చేసుకుంది. వాళ్ళిద్దరేదో ఇష్యూస్ వల్ల ఇవిడ బయటకు వచ్చింది, కాంగ్రెస్లోకి వచ్చింది. అంతకు మించి ఏపీ గురించి ఆవిడకి ఏం తెలుసు? ఏం తెలీదు. పుట్టి పెరిగిన వాళ్ళం అండి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఆడబిడ్డను మేము. షర్మిలా గారికి అసలు ఏపీ స్టేట్ కోసం ఏమీ తెలియదు అంటారా? అంటే అదంతా రిటర్న్ స్క్రిప్ట్ అంటారు, మీరు ఎవరో రాసిచ్చింది చదువుతున్నారు. అంటే మీకు తెలిసినంత కూడా షర్మిలా గారికి మీరు తెలియదు అంటారా స్టేట్ కోసం? ఏమీ తెలియదు. ఆవిడ ఏదో స్క్రిప్ట్ ఏదో పట్టుకొస్తారు, ఆ స్క్రిప్ట్ చదివేస్తారు, వెళ్ళిపోతారు అంతే. రిటర్న్ స్క్రిప్ట్ అంతే. ఆవిడ ఫోన్ నంబర్లు కూడా కార్యకర్త. మీరు మాట్లాడే ప్రతి మాట రేపు చాలా మందికి రీచ్ అవుతాయి, కాంట్రవర్సీ అవుతుంది ఖచ్చితంగా. అది మీకు అర్థమవుతుందా? వాస్తవాలే కదా ఇవన్నీ, నేనెందుకు భయపడాలి? ఓకే, ఆవిడకి ఏం తెలీదు, కేవలం రిటర్న్ స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంతే. అంతే అంతే. చంద్రబాబు నాయుడు గారు, మన ఏపీ సీఎం గారు, ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారి మరణం కోసం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైనా రాజకీయాలు చేయాలని చూస్తే అలా మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని కఠినంగా శిక్షిస్తాము, వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెడతాము అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ స్పందన ఏంటి? మీరేమంటారు? నేను చాలా సీరియస్గా ఖండిస్తున్నానండి. ఆయన చీఫ్ మినిస్టరే కావచ్చు, బట్ ఇలాంటి వాక్యాలు మమ్మల్ని చాలా కించపరిచేలా ఉంటాయి. తాగుబోతులని ఆయన చూసారా, ఆయనతో కూర్చుని తాగారైనా తెలియదు కదా. సో వాస్తవాలు తెలవమనే మేము కూడా ఇంతలా ఫైట్ చేస్తున్నాం, తిప్పి కొడతాం ఆయనకే. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయన క్షమాపడి చెప్పాల్సిందే. నిజం తెలిసిన రోజు ఆయన క్షమాపడి కావాలని మేమే వెళ్ళి అడుగుతాం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఐ మీన్ వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, లేదంటే ఆయన బ్లడ్ రిలేటివ్స్ కావచ్చు, ఎవ్వరు కూడా ఏ సందర్భంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఆ ఫుటేజ్ బయటకు వచ్చినప్పుడు వైన్ షాప్ దగ్గర లేదంటే ఆయన పడుతూ లేస్తున్న ఫుటేజ్లు ఇవన్నీ చూసి ప్రవీణ్ పగడాల గారు అసలు తాగుడు అలవాటు లేదు అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఎందుకు వాళ్ళు అలా చెప్పలేకపోయారు? ఎందుకంటారు? ఇక్కడ ఆయన చనిపోగానే, అంటే మాకు తెలిసిన న్యూస్, చనిపోగానే ల్యాప్టాప్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ సిట్యువేషన్లో వాళ్ళు ఉన్న ప్లేస్లో మనం వెళ్ళి ఆలోచించాలి. తాగుబోతు అని చెప్పలేదు అన్నారు, తాగలేదు అని కూడా చెప్పరు కదా. మా హస్బెండ్ డ్రింకింగ్ హ్యాబిట్ లేదు అని కూడా చెప్పలేదు, ఉందని కూడా చెప్పలేదు. వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. అంటే వాళ్ళ సైడ్ ఎంత ఫేస్ చేస్తున్నారో మనకి తెలియదు. వాళ్ళు ఎక్కడ కూడా బయటకు వచ్చి క్షమించండి అని ఒక మాట, ఎంత పెయిన్ ఉంటే ఆవిడ ఎలా చెప్తుందో ఆ రోజు మనందరం చూసాం. సో దీన్ని మనమే ఎందుకు అలా వదిలేయడం? వాళ్ళకి ఫ్యామిలీకి మనం సపోర్టివ్గా ఉండాలి, ఖచ్చితంగా వాస్తవాలు తెలియాలి అంతే. ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా, ఏది తెలియకుండా మనం మాట్లాడకూడదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సీఎం కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది. మనం ఆ టైప్ కాదు కాబట్టి మనం కొంచెం ఆలోచించుకుని వాస్తవాలు తెలిసాకే మనం
మాట్లాడితే మంచిది. క్రైస్తవేతరులు కానీ చాలామంది పాలిటీషియన్స్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే ఇది ఈ క్రైస్తవులలో కొంతమంది చేసిన పోరాటం వల్లే, గొడవల వల్లనే, మాకు న్యాయం కావాలి అని అడగటం వల్లనే ప్రవీణ్ పగడాల గారి పరువుని వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ వల్లనే ఆయన తాగుబోతూ అన్న ఫుటేజ్ బయటకు తీయాల్సి వచ్చింది అని చాలామంది క్రైస్తవేతరులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, పాలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఈ విషయానికి? ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆయన చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉండే. అయితే మీలాంటి వాళ్ళు, క్రిస్టియన్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, మీలాంటి వాళ్ళు అగ్రెసివ్గా బయటకు వచ్చి పోరాటం వల్లనే, గొడవలు చేయటం వల్లనే ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆగిపోయాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ అని ప్రూవ్ చేయబడింది. ఆ కుటుంబానికి దక్కాల్సిన కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాకుండా చేసింది మీరే అని చాలామంది మాట్లాడుతున్నారు. సీసీ ఫుటేజ్లు ఎవరు తీశారు? మనం తీసామా ఏంటి? ఎవరు తీయలేదు. మనం పోలీస్ వాళ్ళు తీసుకున్నారు. మేము ఫస్ట్ నుంచి ఓరు బాబు వాస్తవాలు చెప్పండి అయ్యా బాబు అంటున్నాం. పోన్లే అది యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అని మాకు చెప్పండి, అందరూ కూర్చుంటాం కదా, మాకున్న డౌట్స్ మీరు క్లియర్ చేయండి అయ్యా. ఇది విషయం ఎవరు మాట్లాడలే. ఏదోటి ఫస్ట్ మనల్ని అందరినీ నోరు మూయించేసి పక్కన పడేస్తే అది మర్డరో లేకపోతే ఏంటో దేవుడు, వీ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ గాడ్, ఆయన చూసుకుంటారు. మనం పోరాడదాం, చూద్దాం తర్వాత ఏం జరిగిద్దో దేవుడికే వదిలేయాలి అంతే. ఈ విషయంలో పెద్దగా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. చూద్దాం, ఫైట్ చేసి ఆల్రెడీ పిల్లు వేశారు హర్షకుమార్, సో చూద్దాం ఏం జరిగిద్దాం. 3 పోస్ట్ మార్టం పిల్లేదో. తప్పిపోయిన 33,000 స్త్రీలు, మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడా కూడా స్పందించడం, ఎక్కడ మాట్లాడటం లేదు అసలు. ఏమంటారు మీరు? ముందు ఆయన మీద చాలా గౌరవం ఉండిందండి. ఎందుకంటే చాలా కష్టపడి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము చూసాం. వీర మహిళలు కానివ్వండి, వాళ్ళు ఎలా అంటే తిండి తిప్పలు లేకుండా, వాళ్ళ దగ్గర కూడా పెద్దగా చెప్పుకోవడానికి డబ్బులు ఏం లేవు, ఎమ్మెల్యేల దగ్గర కానీ ఇవి కానీ. సో వీళ్ళ డబ్బులు వీళ్ళే పాపం పెట్టుకుని టిఫిన్లు, భోజనాలు ఇవన్నీ కూడా మేము చూసాం. చాలా కష్టపడ్డారు. పదవి ఎక్కిన తర్వాత మరి ఏంటో ఆయన అడ్రస్ లేకుండా పోయారు. ఆయన 33 మంది చాలా స్టేజ్ మీద, అది పిఠాపురంలోనో కాకినాడలోనో అది చెప్పారు. దానికి మేము చాలా అట్రాక్ట్ అయ్యాం. మేము అపోజిషన్లో ఉండి కూడా పార్టీ, బట్ ఏంటి ఇంత ఫైట్ చేసే అతను గొప్ప, ఇంత ఇలాగా అనుకున్నాను. తీరా కట్ చేసి చూస్తే సీట్ ఎక్కాక అసలు దేని గురించి ఆయన స్పందన లేదు. ఎంతసేపు సనాతన ధర్మం అంటారు, ఆయన ఏదో మాల ఏదో వేసుకుంటారు, అది పక్కన పడేస్తే మళ్ళీ కుంకి ఏనుగులేవో సంథింగ్ అన్నారు. వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. ఒక్కొక్క దానికి 25 లక్షలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. 4 తెచ్చుకున్నారు ₹1 కోటి. దాని గురించి లేవా? ఏదో సంథింగ్ న్యూస్లోనే చూశాను. అవి 4 వల్ల ఏమీ ఉపయోగం లేవు. మరి ఎందుకు అదనంగా సనాతన ధర్మాన్ని తెచ్చుకున్నారు? ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ని కాపాడండి అయ్యా అని అడుగుతున్నాం. పోనా 33,000 మంది ఆడపిల్లలు ఏరి? ఎక్కడా కూడా అసలు ఆయన ఏం మాట్లాడలేదు. ప్రెస్ మీట్లో చూసినా కూడా డిప్యూటీ సీఎం అయ్యాక అసలు ఆయన స్పందన కానీ, పాపం కార్యకర్తలు కూడా కొట్టుకుంటున్నారు కిందన, కొట్టుకుని చేస్తున్నారు రోజు. వాళ్ళ పంచాయతీలు మేము తీర్చాల్సి వస్తుంది, ఎందుకంటే అందరూ ఫ్రెండ్సే కదా మేమందరం. సో కొట్టుకుంటున్నారు, అదిగోండి అది ఇది అని. ఆయన కూడా అసలు ఏమీ స్పందనలు ఏం లేవు. మరి ఏంటో, యాజ్ ఎ హీరోగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో బట్ యాజ్ ఎ పొలిటీషియన్గా ఆయన ఫెయిల్యూర్, కంప్లీట్లీ ఫెయిల్యూర్. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఒక సీట్ దక్కనివ్వం, సీట్లన్నీ కూడా మావే అంటున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అలా ఉంది. ఏ ధైర్యంతో ఆయన చెప్పగలిగారో మీరు అడగాలి. మీరు ఇప్పుడు ఇంత డిజిగ్నేటెడ్ ఉన్నారు కాబట్టి, సో మీరు వెళ్ళి అడగండి, ఏ ధైర్యంతో మీరు ఇలా చెప్తున్నారు, మీరు ఏం చేశారని చెప్తున్నారు అని మీరు అడిగితే ఆయన మాటల్లో మనం కూడా విందాం ఎందుకు అలా అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈయనని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఒక పావులాగా ఈయనని వాడుకుంటున్నారని, మోడీ గారు ఈయనని వాడుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మీరేమంటారు? 100% అది ట్రూ అండి. అది ప్రజలు నిజంగానే వాళ్ళు అనుకుంటున్నారు అది. ఎందుకంటే సనాతన ధర్మం ఇప్పటికి వచ్చి ఎవరు అందరినీ గౌరవిస్తాం. ఇప్పుడు
నేను బైబిల్ చదువుతాను, కానీ ఏ టెంపుల్ వాళ్ళు పిలిచినా సరే నేను వెళ్తాను. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఆయన అలా కాదు, ఓన్లీ సనాతన ధర్మం ఓన్లీ సనాతన ధర్మం అంటారు. ఆయన క్రిస్టియన్ని చేసుకున్నారు. మరి ఏంటో అసలు ఆయన అర్థం గారు అసలు నాకు. 100% ప్రజలైతే తిట్టుకుంటున్నారండి, భయంకరంగా తిట్టుకుంటున్నారు. ఆ పిఠాపురం వెళ్తే ఎస్సీపేటలో వాటర్ ఉండట్లేదని, మినిమం ఎమ్మెల్యే అవైలబుల్గా లేకపోతే ఇంకెందుకండి గెలవడం. ఆయన అందరూ భయంకరంగా తిట్టుకుంటున్నారు, ఎప్పుడు ఉండరంట. ఏ సమస్యనో చెప్పుకుందాం అంటే మెయిన్ పెళ్ళిళ్ళకి చాలా అదొక ఎమోషన్ కదా ఎవ్రీ ఫ్యామిలీస్లో. ఆ పిలుద్దామని వెళ్తే చూద్దాంలేండి అన్నట్టుగా పిఏలు ఆ కింద వాళ్ళు చెప్పి పంపించేస్తారండి. సో ఇంక వాళ్ళు వద్దురా బాబు అని అనుకుంటున్నారు పిఠాపురం వాళ్ళు మాత్రం. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి మీకు బాగా తెలుసు కదా, లోకేష్ గారు. లోకేష్ గారిని అందరూ పప్పు పప్పు అంటారు. లోకేష్ గారు పప్ప నిప్ప, లోకేష్ గారు నిప్ప పప్ప, మీరేమంటారు? నిప్ప పప్ప. ఆయన బాబు గారి కొడుకు కాకపోతే అసలు ఆయన ఎవరండి? అసలు చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఏంటి? అది కాకపోతే ఏంటి? బాలకృష్ణ గారు అల్లుడు. ఈ రెండు లేకపోతే ఆయనకంటే ఏముంది? ఐటీ అంటారు. ఐటీ ఏం చేస్తున్నారు ఆయన? ఏమీ అసలు ఎక్కడ ఏం చెయ్యట్లేదు. మంగళగిరిలో ఆఫీస్లో ఏదో ఉంటున్నారు, వస్తున్నారు, పేపర్స్ ఏవో తీసుకుంటున్నారు, ఫోటోలు వీడియోస్ అన్నీ బాగా, అంతే. అంతకుమించి ఇంకేం చేస్తున్నారు ఆయన? రెడ్ బుక్ లేదు. ఏంటి పప్ప నిప్ప ఏమన్నారు? అది కూడా ఏం లేదు, అంతే. పప్పు అంటారా నిప్పు అంటారా? మరి అది రోజా గారిని అడగాలి. రోజా గారు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు, పప్పుకి నిప్పుకి. నెక్స్ట్ టీడీపీ తరపున సీఎం కాబోయే వ్యక్తి కావచ్చు, టీడీపీ రాజకీయ వారసుడు కావచ్చు, లోకేష్ గారే, చంద్రబాబు నాయుడు గారి కుమారుడే వారసత్వంగా ఆయనే నాయకుడు అవుతాడు అని అంటున్నారు చాలామంది. మీరేమంటారు? ఆ క్యాపబిలిటీ, ఆ ఎబిలిటీ లోకేష్ గారికి ఉందంటారా? వారసత్వం ఎవరి సొత్తు కాదండి. వారసత్వం చూసుకుందాం, ఎవరు వస్తారు? ఎల్సీపీ వస్తుందని ఫస్ట్ నేను చెప్తున్నాను. లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం లేదు. పాలిటిక్స్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ మారిపోయింది, మాట మారిపోయింది. అంతకుముందు ఆయన నేను క్రిస్టియన్ కాదు, నేను ముస్లిం కాదు, నేను హిందూ కాదు, ఐఎమ్ ఇండియన్ అనేవాడు. పాలిటిక్స్లోకి వచ్చాక కంప్లీట్ అదేదో బాబా లాగా తయారైపోయాడు, స్వామీజీ లాగా తయారైపోయాడు. హెయిర్ స్టైల్ మారిపోయింది, జుట్టు వేసుకున్నాడు. తర్వాత మైకుల ముందు నిలబడి హిందూ హిందూ అని హిందువులనే కంప్లీట్గా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు. దీని పట్ల మీ స్పందన? ఒక నాయకుడు అలా ఉండొచ్చా? అదే నాకు అర్థం కావట్లేదండి. ముందు బాగానే ఉండేవారు, సీఎం డిప్యూటీ సీఎం అయ్యాకే అదేంటో అవతారం ఏంటో పూనకం వచ్చేవాళ్ళలాగా అవతారం, డ్రెస్సులు, దానివల్ల మనకు సమాజానికి ఏంటి ఉపయోగం? ఏంటి ఆయన ఏమిస్తున్నారు అంటే మతం రెచ్చగొట్టేస్తున్నారు, హిందువుల్ని, క్రిస్టియన్ని, ముస్లిమ్స్ని. అదేంటో ఆ తీరేంటో మాకు కూడా అర్థం కావట్లే. ఆయన అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాం, ఏమన్నా ఛాన్స్ వస్తే ఆయనతో వెళ్ళి మాట్లాడదాం, ఏంటి ఇలా అయిపోయారు అని చెప్పి. నేను కామెంట్ చూసాను, హైదరాబాద్లో రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఆవిడ కామెంట్ అనమాట, డిప్యూటీ సీఎం మీద ఏంటి మీ ఒపీనియన్ అంటే, అది పిచ్చోడండి పిచ్చోడండి, ఆడి గురించి నన్ను అడుగుతారేంటి అని అన్నారు. సో అది ఇప్పటికీ అది వర్తిస్తుంది. ఆవిడ చేసిన కామెంట్ ఇప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. సమాజం ఎంతలాగా భ్రష్టు పట్టిపోతుంటే ఆయన ఏమొచ్చి సనాతన ధర్మం నేను వేసుకుంటాను, ఎప్పుడు చూసినా ఒక మాల వేసుకుని ఉంటున్నారు, గుడుల చుట్టూరా. ఇట్స్ ఓకే, ఫైన్, మీకు పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు అది చేయడం ఫైన్, వెల్ అండ్ గుడ్. బట్ సమాజంని గాలి కుదిలేసి మీరు ఆ చుట్టూరా తిరిగితే ఎలాగా? మీకు తెలిస్తే మాకు కూడా చెప్పండి. తప్పకుండా. ఇంకోటి, మీ ఫేవరెట్ పొలిటీషియన్, మీకు బాగా ఇష్టమైన లీడర్ ఒక అతను ఉన్నాడు, అతని కోసం మీరు కొన్ని మాటలు చెప్పండి. మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ లీడర్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఆయన ఎవరు కాదు, మహాసేన రాజేష్. చెప్పండి. మీకు బాగా ఇష్టమైన లీడర్ మహాసేన రాజేష్ గురించి మీరు ఈ మధ్యకాలంలో 2 weeks అవుతుంది అనుకుంటాను మాట్లాడారు. చాలా ప్రేమతో మాట్లాడారు. అసలు ఏంటి ఆ ప్రేమ, ఏంటి ఆ అభిమానం, ఏంటి ఆయన పట్ల, ఎందుకు అలా మాట్లాడారు?
అదే నోరు ఉంది కదా అని ఎంత వస్తే అంత వాగేయకూడదు కదండి. సో ముందు మాతోటే చిన్న చిన్న వాటికి వస్తూ ఉండేవాడు మా సామర్లకోట ఏరియానే. బట్ రాను రాను ఏంటంటే కులాన్ని నమ్మేసుకున్నాడు, మతాన్ని నమ్మేసుకున్నాడు. సరే మనోడే కదా అని చెప్పి మేము ఊరుకున్నాం. ఏంటో మరి మన వైపుకి వస్తే మేము ఊరుకుంటామా, అందుకే ప్రేమ ఎక్కువైపోయి కౌంటర్ వేసాం. కౌంటర్ అంటారు అలాంటి వాడికి అలాగే చెప్పాలి కదండి. నాకు తెలిసి రాజేష్ మహాసేనకి ఈ రేంజ్ లో కౌంటర్ ఎవరు ఇవ్వాల, ఏ నాయకుడు ఇవ్వలేరు. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి కౌంటర్ ఇస్తాడు కదా, అందుకని చెప్పేసి ఎవరు ఇచ్చి ఉండరు అంతే. కానీ మళ్ళీ దళితుల జోలికి, క్రిస్టియన్ జోలికి, ఇలాంటి జోలికి వచ్చాడంటే ఈసారి తాట తీసేస్తాను, ఇంటి ముందుకు వెళ్ళిపోయి కూర్చుని పోతాను. ఈసారి నోరు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాలి. అసలు ఆల్రెడీ అవే వార్నింగ్ కూడా ఇచ్చా. నీకు నోరు నీకు ఇచ్చింది ఎవరు, నిన్న ప్లేస్లో కూర్చోబెట్టింది ఎవరు? మనమే కదా. మనలో మనల్ని నువ్వు ఏంటి వ్యతిరేకంగా చేసేది? నీ స్థాయి ఏంటి, వీళ్ళని అనే స్థాయి? హర్ష్ కుమార్ గారి స్థాయి ఏంటి, విజయ్ కుమార్ గారిని అనే అంత స్థాయి నీకుందా? జాడా శ్రావణ్ కుమార్ గారు మాకు తెలీదు, కానీ మనోడే. సో నీ బతుకేంటో వెనక్కి తిరిగి చూసుకోవాలి. మళ్ళీ బాబా ఇది పెద్ద కాంట్రవర్సీ, మళ్ళీ వాడు టాపిక్ తెచ్చాడంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు కౌంటర్ ఇచ్చారు కదా ఆయనకి, మీ మీద ఏమన్నా ఆయన ఎందుకు ఇస్తాడండి? ఇస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? ఇమ్మనండి. సార్ అంటే మినిట్ కి ఆపి చెప్పా, నన్ను అన్నాడు అనుకోండి, నిమిషానికి ఆపి కౌంటర్ ఇస్తున్నాడు. మీరంటే భయం ఆయనకి? నేనంటే ఏమో మరి ఆయన అడగాలి, అది నన్ను అడిగితే నేనేం చెప్తాను. ఎవరు ఆయన కోసం స్పందించినా ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాడు. మరి మీకెందుకు కౌంటర్ ఇవ్వలేదు? పాట తీస్తాం కదా, అదే భయమా? ఏమో మరి భయమే అనుకోవచ్చు. మరి మీకు పరిచయం ఆయన బాగా తెలుసండి, మా వాళ్ళ చిన్న చిన్న మీటింగ్స్ కి వస్తూ మంచి అతనే, వ్యక్తిగతంగా మంచోడే. బట్ ఏంటంటే కొంచెం అధికార పార్టీలోకి వెళ్ళాడు, 5 సంవత్సరాలకు ఒక కండువా కప్పుకుంటున్నాడు. ఇంకేం చేస్తాడు, మదం ఎక్కిపోయింది. చేసిన కౌంటర్ నేను ఒక 20 సార్లు చూసుంటాను. మీరు వాడిన పదాలు నత్తిపోకోడి. ఇంకా ఎందుకు అంత ఇదిగా, అసలు అది కోపం అనలేము, దాన్ని వ్యంగ్యం అనలేము, అదో రకంగా ఆయన మీద సెటైరికల్ గా ఎందుకు అంత, ఆయన మీద ఎందుకు మీకు అంత వ్యతిరేకత? దాంట్లో అబద్ధం ఉంది, నిజంగానే మాటలు తిరగట్లేదు, ఎత్తు అంటున్నాడు. ఇంకేముంటది దానికి? ఇంక సర్లే వీడికి ఏదో ఒకటి స్టాప్ చెయ్యాలి, అందరి మీద బాగా ఎక్కిపోతున్నాడు అని చెప్పేసి ఆపాం అంతే. తర్వాత కంట్రోల్ అయ్యాడండి, ఇంకా కామెంట్స్ ఏమి ఇంకా అటుపోయాడు, ఇంకా మళ్ళీ మన వైపుకి తిరగట్లే, అటు పోయి వాక్కుంటున్నాడు. మనోడే కదా, మొరుక్కొని వదిలేసాం అంతే. అసలు అతను ఏ పార్టీకి చెందినాడండి? మాకు కూడా తెలియదు. కూటమియా, వైసీపీనా, జనసేననా, కాంగ్రెసా, దేనికి సంబంధించిన వాడైనా? కండువా వేసుకోవడం ఎల్లో వేసుకుంటాడు, కానీ ఎప్పుడు వైసీపీ తరపునే మాట్లాడతాడు, వైసీపీ తరపునే ఇంట్లు ఇస్తాడు. సోషల్ టీం అంతా కూడా వైసీపీయే. మరి ఏ పార్టీయో కూడా మాకు కూడా తెలియట్లేదు. రేపు పొద్దున ఏంటంటే ఇలాంటి విషయాలు, పాపం ఇలాంటి అతను కష్టపడి పైకి వచ్చాడు, చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన వాడే, వెరీ అప్రిషియేట్ ఫర్ దట్. బట్ ఏంటంటే పైకి వచ్చాక కింద నేల మర్చిపోతున్నారు వీళ్ళు. పాపం రేపు పొద్దున్న తాడు బొంగరం లేకుండా అయిపోతాడని బాధ. మనోడే కదా, పవన్ లాగా ఆడుకుంటున్నారు అంతే. కోట్లు సంపాదించాడు కదా బాగా. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మనకైతే తెలీదు. బట్ అప్పుడు స్టార్టింగ్ మీద కానీ ఇప్పుడు కొంచెం ఫినాన్షియల్ గా బాగానే సెటిల్ అయ్యాడు. కువైట్ కి, ఖత్తర్ కి, గల్ఫ్ కంట్రీస్ కి ఆడపిల్లల్ని పంపించి ఏదో మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని ఒక రూమర్ అతని మీద ఉంది. దానికోసం మీ అభిప్రాయం ఏమిటి? అది రూమర్ కాదు, అది నిజంగానే ఖత్తర్ కి పంపించేవారు, తను వాళ్ళ వైఫ్ ఏదో సంథింగ్. పని కోసం పంపించేవాళ్ళు, లేదంటే వేరే రకంగా అమ్మటానికి? పని కోసం అని అనేవాడు, మరి వేరే కోణం మనకు తెలియదు. పని కోసం అనే మాకు తెలుసు. సో మరి ఇంకా వేరేదైతే నాకు. రాజేష్ యొక్క చరిత్ర అంటే డౌన్ టు ఎర్త్ వచ్చారన్నారు కదా, ఏం చేసేవాడు ఆయన తెలుసా మీకు? ఆయన ఆరంభ దశలో టైలర్ అండి ఫస్ట్. తను ఆయన టైలర్, జెంట్స్ టైలరింగ్ చేస్తూ ఉండేవారు. తర్వాత స్టీల్ సామాన్లు అమ్ముకున్నారు, కువైట్ కి అమ్మాయిల్ని జాబ్ పర్పస్ పంపించేవారు. సో ఇలాగా చేసుకుంటూ నెమ్మదిగా వచ్చి మాట తీరు ఇవన్నీ కూడా కొంచెం హైలైట్ అయ్యి డబ్బు ఆశ చూసాడు, ఇంకా అలా వెళ్ళిపోయాడు. కానీ కష్టపడే పైకి వచ్చాడు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మదం ఎక్కిపోయి ఇంకా
ఎలా తయారయ్యారు. మీరు రాజేష్కి ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, నువ్వు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి వస్తేనే రా, నువ్వు రా, ఇన్వైట్ చేస్తామని చెప్పారు. ఎందుకని అలా ఇన్వైట్ చేస్తున్నారు అతన్ని? అంటే ఆయన అవసరం మీకుందా? అవసరం మాకు లేదు, తాడు బంగారం లేకుండా అయిపోతాడు కదా, అందుకని మా పార్టీలోకి వస్తే అట్లీస్ట్. కానీ వాడు మాట తీరు మాత్రం విజయ్ కుమార్ గారు యాక్సెప్ట్ చేయరు, అస్సలు యాక్సెప్ట్ చేయరు. నేనేదో ఆ రోజు రమ్మని అడిగాను, బట్ ఆ నోరు అలా ఉంటే మాత్రం ఆయన అసలు ఒప్పుకోరు అసలు. సో మనోడే కదా అని బాధ, జాలి, వాడంటే జాలి అంతే. ఎందుకంటే స్క్రిప్ట్ లోకేష్ ఏది చెప్తే చేసేస్తాడు, వాళ్ళ మీద అరవమంటే అరుస్తాడు, వీళ్ళ మీద అరవమంటే అరుస్తాడు. ఇంకేం చేస్తాం, వాళ్ళు ఒక్క కుక్కలా తయారు చేసాడు పాపం. అదొకటే బాధ అనిపిస్తూ ఉంటుంది, మన వాళ్ళు ఏంట్రా వాళ్ళ దగ్గర కుక్కలా ఉన్నాడు అని. అంతే, మనం ఎప్పుడు రాజుల్లా ఉండాలి కదా, అది బాధగా ఉంది అంతే. ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కూడా సెకండ్ డేనే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు ఏది తేల్చకముందే ఫస్ట్ చూసి ఇది మర్డర్ అన్నాడు, వెళ్ళిపోయాడు హాస్పిటల్ దగ్గర నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మర్డర్ కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పాడు. ఎవరు చెప్పలా, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఆయన ఫస్ట్ మర్డర్ కాదు యాక్సిడెంట్ అని చెప్పిన మొదటి వ్యక్తి అతనే. ఎందుకు చెప్పాడు అంటారు అట్లా? ఏమో మరి ఏం చెప్పాడు, ఆయన ఏమన్నా దగ్గరుండి చూసాడో చేసాడో మరి మనకు తెలియదు. ఫస్ట్ రాగానే వచ్చాడు, అడావిడి చూసాను, ఏంటి ఇంత బాగా పనిచేస్తున్నాడు ఏంటి అనుకున్నాను, క్రిస్టియన్ల కోసం ఇంత అడావిడి చేస్తున్నాడు ఏంటి ఓవర్ యాక్షన్ అని అనుకున్నాను. వెంటనే ఫస్ట్ తనే చెప్పాడు ఇది యాక్సిడెంట్, ఇది వెనకాల నుంచి స్క్రిప్ట్ అండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏది చెప్తే అదే, ఇంకా పాము పాడుకోవడం అంతే. అయితే ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది, ఏమని ఇది మర్డర్ కాదు యాక్సిడెంట్ 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 అని. ఆ టైంలోనే మన ఎక్స్ఐఎస్ విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆయన మాటలు చూసిన తర్వాత ప్రజలందరికీ ఒక అభిప్రాయం వచ్చింది, ఏమనంటే ఈయనకు పార్టీ ఉందని అప్పుడు ప్రజలకు తెలిసింది, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఈయనని. నాయకుడు ఇంత సాఫ్ట్గా ఉంటే ఎలా ముందుకు రాణించగలడు? ఇంత సాఫ్ట్గా నాయకుడు లక్షణం కాదు కదా, అగ్రెసివ్గా ఉండాలి, పోరాడే విధంగా ఉండాలి, గట్టిగా ప్రశ్నించే విధంగా ఉండాలి. నాయకుడు ఆ లక్షణాలు ఉంటేనే కదా ఏదైనా సాధించగలడు, కంటెస్ట్ చేసినా గెలవగలరు, అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళగలరు కదా. వ్యవస్థాపకుడు ఇలా ఉంటే కార్యకర్తలు ఎలా ఉంటారు అన్నటువంటి ఒక డౌట్ ప్రజల్లో ఉంది. ఏమంటారు మీరు? అదే పార్టీలో నేను కూడా ఉన్నా, నేను తాట తీయట్లే, మా గొంతులు లేవా ఏంటి. సార్ ఏంటంటే ఫస్ట్ నుంచి సాఫ్ట్, సార్ ఎప్పుడు కూడా హామ్ చేయాలి అనే ఉండదు సార్కి. ఏదైనా సరే ఏదైనా క్లారిటీగా మీకు ఇది చెయ్యాలి, ఇది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మీరు కోప్పడిపోవడాలు అగ్రెసివ్గా ఉండడం ఆయనకి తెలియదు. మేడం మళ్ళీ స్ట్రిక్ట్, మేడం గట్టిగా ఫైట్ చేయగలరు, ఈయన చాలా సాఫ్ట్. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉంటాం, సార్ మీరు గట్టిగా అడవాలి, గట్టిగా ఫైట్ చేయాలి, 2-3 బూతులు తిట్టాలి. ఇప్పుడు అదే కోరుకుంటున్నారు అని, చేద్దాం ఐశ్వర్య అంటారు, అంతే. సాఫ్టే అండి ఆయన. బట్ మేమందరూ గట్టిగా ఫైర్ బ్రాండ్లా తయారవుతున్నాం కదా ఇప్పుడు, మేము చూసుకుంటాంలేండి పార్టీని. ఇప్పుడు లిబరేషనల్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగిన ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే సోషల్ మీడియాలో బాగా పరిచయం ఉన్న మొక్కలు కావాలి, ఫేసెస్ కావాలి. ఎంతమంది ఉన్నారంటారు? అంటే మీకులాగా ఈ ధైర్యం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్? యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ నేను ఒక్కదానే ఉన్నాను. సో బట్ ఇంకా ఫైట్ చేస్తున్నాం, మరి మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఎంతసేపు అండి ప్రజల మనసుల్లో ప్లేస్ కావాలి. ఎవరి సొత్తు కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే దాంట్లో మాకు ఒక అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మేము మంచి మంచి వాళ్ళందరినీ కూడా మేము గ్రాప్ చేస్తాము. సో మెయిన్ మన ఏంటంటే మనది దళితుల పార్టీ అని ఒక స్టాంప్ వేసి పక్కన పడేశారు. అది అవతల వాళ్ళు చేసేవాళ్ళు, రెడ్లు కమ్మలు చేసేది, అది మనకి అంటూ ఏం వచ్చింది కాదు. దానికోసమే ఫైట్ చేస్తున్నాం, తయారు చేస్తున్నాం, బుల్లెట్స్ని రెడీ చేస్తున్నాం. మహాసేన రాజేష్ దళితులని అడ్డు పెట్టుకున్నాడు, అంటే దళితులకి నేను అండగా ఉంటానని ఆయన దిగాడు రంగంలోకి మొదటి నుంచి. దళితులకి అండగా ఉన్నాడా, దళితులని అడ్డం పెట్టుకుని పైకి వచ్చాడా? అడ్డం పెట్టుకుని పైకి వచ్చాడు. ఏం చేశాడండి ఆయన? పోరాటాలు ఏదో అంటున్నాడు మొన్న దాంట్లో, నేను దళితుల కోసం ఇలాగా అనేసి ఏదేదో తొడగొట్టేసుకుని ఏదో చెప్తున్నాడు. ఏం చేశాడు ఆయన? ఎప్పుడు వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? ఇంతమంది పిల్లల్ని రేప్ చేస్తున్నారు,
ఏమైపోయాడు? దాంట్లో ఎక్కువ మంది దళితులే ఉన్నారండి, ఆడవాళ్ళు. ఏమైపోయాడు? ఏమి ఎక్కడ స్పందించడు. ఆడవాళ్ళని కామెంట్ చేస్తాడు. వీడి ధైర్యం ఏంటి? ఆ టీడీపీ వాళ్ళ ధైర్యమే. ఏదో ఒక రోజు వదిలేస్తారు కదా, ఆ రోజు తాట తీసేస్తామండి. దళితులు ఎవరు కూడా ఆయన యాక్సెప్ట్ చేసే దీంట్లో మేము లేము అసలు ఏదో ఉన్నాడు కదా అనే మాట తప్ప అది ఏ కులమో ఏ మతమో మాకు తెలియదు. మాకు అవసరం కూడా లేదు. ఆయన గురించి అంత ఫోకస్ చేసే అంత ఇది లేదు తనకి. మమ్మల్ని అడ్డం పెట్టుకునే వచ్చాడు, మా మీద విషం కక్కుతున్నాడు. అటు సైడ్ వేసిన పాలు తాగి మా మీద విషం కక్కుతున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో దళితుల్ని ఊర్లోంచి వెలివేశారు. క్రయ విక్రయాలు లేకుండా, అమ్మటాలు కొంటలు లేకుండా వాళ్ళు పాపం ఊరు బయట పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. మరి దళితులకి అండగా ఉంటా అని చెప్పిన మహాసేన రాజేష్ కూడా స్పందించలేదు. ఆ టైంలో మీరు ఏదైనా మాట్లాడారా? కౌంటర్ వేసాము, అక్కడికి వెళ్ళాము, వాళ్ళని చూసాము. పిఠాపురం వెళ్ళాము, ఇమీడియట్ గా వెళ్ళాము. ఏంటి ఇదేంటి అని అంటే ఏదో చిన్న గొడవ కింద ఎంఆర్ఓ గారు అక్కడికక్కడ నొక్కేశారు. బట్ మన దళిత ఉద్యమకారుడు రాజేష్ ఏమైపోయాడో తెలియదు. మరి సోషల్ మీడియాలో అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ దాని గురించి గలం విప్పాలి కదా మనిషి. అసలు కిక్కర్ మనలేదు అది. అది కూడా నేను వాయిస్ బ్రేక్ చేశాను. ఏమైపోయావు అయ్యా నువ్వు, మహాజన్ రాజేష్ కనబడట్లేదు అని హెడ్డింగ్ పెట్టి వేయించాం. దేనికి ఆ అబ్బాయి పనికిరాడు. ఆ నోట్ తీరు దీనివల్ల ఏదో చేసుకుంటున్నాడు. చూద్దాం, ఇంకా ముందు ముందు ఇంకా గట్టిగా ఉంది. ఆడికి గట్టిగా ఇస్తాం. దగ్గరకు వచ్చింది ఆడికి. ఇంకా దళితులకు ఏదన్నా జరిగితే మాట్లాడకపోయి స్పందించకపోతే మొత్తం ఆ సోషల్ మీడియా వాడిది ముయించేస్తాం మొత్తం. ఎంతసేపు అండి వ్యూవర్స్ అందరికి నేను పక్క కౌంటర్ ఇచ్చి అన్సబ్స్క్రైబ్ అయిపో అంటే ఏమవుతాడు? ఏం చేయలేడు, ఏమీ చేయలేడు. మా అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు. ఎంతమందిని కొనుక్కుంటాడు? మీరు ఓన్ గా యూట్యూబ్ ఛానల్, మీకు ఓన్ ఛానల్ ఉందండి, ఉంది. ఐశ్వర్య బొజ్జా మీద 2015 ఎప్పుడో స్టార్ట్ చేసా. బట్ పెద్దగా యాక్టివిటీస్ ఏం చేయను, చేసింది అలా అలా పెట్టుకుంటా. అసలు మనకు టైమే ఉండదు కదండి, పిల్లలతోటే సరిపోతుంది. రీసెంట్ గా మీరు చేశారు కదా వీడియో, కౌంటర్ వీడియో చేశారు కదా మహాసేన రాజేష్ మీద. అది దాదాపుగా 2.5 lakhs చూసారు, 2.5 lakhs రీచ్ అయింది. ఎందుకు మీరు మీ ఛానల్ ని అలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే ప్రజలకు దగ్గర అవుతుంది? మీరు ఎల్సిపి తరపున కూడా మీరు ప్రజలకు దగ్గర అవ్వచ్చు కదా, ఎందుకు యాక్టివ్ గా లేరు మీరు ఈ ఛానల్లో? అంటే ఇంకా చాలా చిన్న ఇదే కదండి, ఇప్పుడిప్పుడే జస్ట్ వస్తున్నాం, సోషల్ మీడియాస్ అన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మన ప్రజలకి ఫేస్ చూపించాలి. యూత్ అందరూ కూడా యూట్యూబ్స్ వాడుతున్నారు, బట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు 21st centuryలో. వాళ్ళకి చేరువుగా వెళ్దామని ఫస్ట్ మేము ప్రయత్నిస్తున్నాం. ఈ 1 year గ్రౌండ్ వర్క్స్ చేసుకుంటూనే వస్తాం. తర్వాత లాస్ట్ 2 years సోషల్ మీడియా దొలగొట్టేస్తాం. హైదరాబాద్ నుంచి మాట్లాడామండి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఎల్సిపి తరపున. సో లాస్ట్ 2 years ఇంకా ఎటు చూసినా మేమే కనబడతాం. ఓకే, సో గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, ప్లానింగ్స్ అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు క్రైస్తవుల తరపున ఒక ప్రశ్న, క్రైస్తవులు పాలిటిక్స్లకి రావచ్చా, రాకూడదా? ఎందుకు రాకూడదు? క్రైస్తవులకు ఉన్నంత మానవత్వం ఎవరికి ఉంటుందండి? మనకి ఎంత భయం బైబిల్ అంటే. ఒకటి మాట్లాడాలంటే ఎంత భయపడతాం, బూతులు మాట్లాడాలన్నా, ఒకరికి అన్యాయం చేయాలన్నా మనం ఎంత దేవుడికి ఎంత భయపడతాం. సో క్రిస్టియన్స్ అన్న వాళ్ళు కూడా రావాలి, క్రైస్తవులే ముందు ఉండాలి. ఉంటేనే, అలాగే జగన్మోహన్ రెడ్డిని పెట్టాము, ఏం చేశాడు, అంతా ఆంఫర్ట్ చేసి పోయాడు. సో మనం కూడా అందుకే పోయాడండి. ఆ బైబిల్ అంతా మనం అంత నమ్ముకుని వస్తాం, అందుకే అంత 1 yearకే వ్యతిరేకం వచ్చి దిగిపోయారు. సో క్రైస్తవులు ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ ఫర్ పాలిటిక్స్. ఓకే, ప్రవీణ్ పగడాల గారు కూడా అనేక సందర్భాల్లో బహిరంగ వేదికల మీద ఆయన చెప్పేవాడు, క్రైస్తవుడికి కష్టం వస్తే అసెంబ్లీలో, పార్లమెంట్లో క్రైస్తవుడి కంఠం మోగాలి, దానికి ఆయన సపోర్టివ్ గా మాట్లాడేవాళ్ళు. అయితే ఈరోజు మా వాదన కూడా అదే, క్రైస్తవులు రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయాలి అని మేము కూడా అంటున్నాం. సో మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారు? 100% సపోర్ట్ చేస్తానండి. క్రైస్తవుల గురించి ఖచ్చితంగా పోరాడే వాళ్ళు రావాలి. అలా వచ్చిన వాళ్ళు ఎల్సిపి ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది. మీలాంటి వాళ్ళు చాలా మంది అందరూ వస్తేనే మన అందరం కూడా గలం విప్పి మాట్లాడగలం. ఇప్పుడు చూస్తే క్రైస్తవులు చాలా పెరిగిపోయారు.
విలేజెస్లో అయితే ఇంకా అందరూ వాళ్ళే ఉన్నారు, ఇంటికి ఒక చర్చ్ పెట్టుకుని చాలా దైవత్వంగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు చాలా క్రిస్టియన్ పార్టీస్ ఉన్నాయి, అంటే దళితుల కొరకు, చిన్న స్థాయిలో కష్టపడుతున్న వాళ్ళ కొరకు, పేదవాళ్ళ కొరకు అండగా నిలబడే పార్టీస్ కొన్ని ఉన్నాయి. మనకు బాగా తెలిసిన పార్టీ కేఏ పాల్ గారి పార్టీ ఉంది, ప్రజాశాంతి. అదే కాకుండా ఇంకో కొన్ని పార్టీస్ ఉన్నాయి, అవి మనకు పేర్లు కూడా తెలియదు. క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రానున్న ఎలక్షన్స్లో మేము పార్టిసిపేట్ చేయబోతాం, కంటెస్ట్ చేస్తున్నాము, ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని మీకు లానే చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎవరికి తెలియదు, కానీ ఎలక్షన్స్కి చాలా టైం ఉంది కాబట్టి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము, ఖచ్చితంగా మాదే విజయం అని క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ పెట్టిన వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? అంటే వ్యక్తిగత స్వార్థాల వల్ల పెట్టుకున్న పార్టీస్ అండి అవి. ఇప్పుడు కేవలం క్రిస్టియన్స్ కోసమే అంటే అది పని అవ్వదు, అస్సలు అవ్వదు. అలా అదొక అపోహ. ఏదో చర్చ్ ఉన్నారంటే ఒక 1000-2000 మంది ఉంటే నేను సీఎం అయిపోవచ్చు అని చెప్పి వ్యక్తిగత స్వార్థాల వల్ల వచ్చిన వాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవుతారు. మనం 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఎక్కువ శాతం మంది క్రైస్తవుడు ఉండేవాడిని తప్పే ఉంది, కలం విప్పే ఒకళ్ళు ఉండాలి కదా. సో నాకు కేఏ పాల్ గారు నిజంగా ఆయన ముందు మాట తీరుకి ఇప్పుడు మాట తీరుకి చాలా అసలు ఎంత చేంజ్ అంటే, నేను 2-3 టైమ్స్ కూడా మాట్లాడాను పాల్ గారితో. ఆయన నాలెడ్జ్ ఎంత పెంచుకుని నేను షాక్ అయిపోయాను. అంటే పాపం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన మీదకి ఒక స్టాంప్ వేసిందేమో, పాపం వేసి ఆయన పిచ్చోడు అన్న స్టాంప్ వేసింది. కానీ ఆయనకున్న నాలెడ్జ్ అసలు ఏం నాలెడ్జ్ అండి. ప్రతిదీ కూడా ఒక కామెడీ చేసి వదులుతున్నారు బయటికి. ఆయన మాట్లాడే దాంట్లో కరెక్ట్ ఉన్నదండి, 100% కరెక్ట్స్ ఉన్నాయి. బట్ ఎందుకు కామెడియన్ చేశారో నాకు అర్థం కావట్లేదు, బాధగా ఉంది. బట్ ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక అవకాశం అనేది వస్తుంది. ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు పాపం, ఇక్కడే వైజాగ్లో ఉండి ఆయన. సో పాపం ఎవరూ లేరు, ఒంటరిగా పాపం వెనకాల ఒక 5-6 ఉంటారు, కార్యకర్తలు ఎవరు లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆయన ఒక్కలే వస్తారు. ఆయన ఏంటంటే మోనోపోలీగా వెళ్ళిపోతున్నారు పాపం. అది చెప్పినా ఆయన వినే స్టేజ్లో లేరు. అంటే నా కొంచెం ఆ హైట్స్ చూసేసారు కదా. సో కానీ ఎవరైనా సరే జెన్యున్గా పేదలు క్రిస్టియన్స్ కోసం పోరాడడానికి పార్టీ పెడితే డెఫినెట్గా సపోర్ట్ చేయాలి, చేస్తాం కూడా. ఓకే, ఇప్పుడు ఎల్సిపి ఎవరితో అయినా కలిసి పోటీ చేసే ఆలోచన ఉందా? ఎల్సిపి అది కాలం డిసైడ్ చేస్తుంది, విజయ్ కుమార్ గారి డెసిషన్ అది. చూద్దాం, కూటమిలో వర్కౌట్ అవుతుందంటే కూటమి వయా వెళ్ళడమే, ఇండిపెండెంట్గా మేము చేయగలమంటే ఇండిపెండెంట్. కానీ ఎల్సిపి మాత్రం 29 ఎలక్షన్స్లో 6% మాత్రం అసెంబ్లీలో కూర్చుంటాం పక్కా, రాసి పెట్టుకోండి. దాంట్లో నేను ఒక దాని ఎమ్మెల్యేగా కూర్చుంటా ఆ 6%లో. ఓకే, అంటే మీకు పార్టీ ఫండ్ ఏమైనా ఇస్తారా వాళ్ళు మీకు నిలబడటానికి, కంటెస్ట్ చేయడానికి? పార్టీ ఫండ్ పార్టీ తరపున మీకు ఏమైనా ఇస్తారా? ఇస్తే డబ్బులు ఏముందండి, లేదంటే మీరే పెట్టుకోవాలన్నా? మేము పెట్టుకుంటాం, పార్టీ కూడా ఇస్తుంది. మీ నుంచి పార్టీ ఫండ్ ఏం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరా? ఏం చేయరు. ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇంత పార్టీ ఫండ్ ఇవ్వాలి అలా ఏం ఉండదు. అవన్నీ వాళ్ళకి మనలాంటి వాళ్ళకి కాదు. విజయ్ కుమార్ గారికి గట్టిగా మాట్లాడే వాళ్ళంటే, అంటే ఐ మీన్ అగ్రెసివ్గా మాట్లాడే వాళ్ళన్నా పోరాడే వాళ్ళన్నా నచ్చరు అని మేము విన్నాం. అది కూడా మీకు ఇక్కడ డైరెక్ట్గా నేమ్స్ చెప్తాను. అజయ్ బాబు, అభినయ్ దర్శన్, వీళ్ళిద్దరంటే అస్సలు ఆయనకి గిట్టదు, నచ్చదు అని మేము విన్నాం. మీరేమంటారు, ఎందుకు ఆయనకి అలా? లేదు, అవన్నీ కూడా వాస్తవాలండి, అలా ఏ ఉండదు సార్కి. ప్రశ్నించే గొంతులు రావాలని అంటారు ఆయన. ఏదో కాంట్రవర్సీస్, అభినయ్ గారు అంటే మీ కాంట్రవర్సీ ఏదో విని అట్లా ఏదన్నా అయి ఉంటారు తప్ప, లేదు అలాంటివి ప్రశ్నించే గొంతులు రావాలని అంటారు ఆయన ఇప్పుడు. ఓకే, సో మా సిపిఎఫ్ టీవీ తరపు నుంచి ప్రజలకి, మీరు ఎల్సిపిలో ఉన్నారు కాబట్టి దాని తరపున మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. తప్పకుండా అండి, ఎల్సిపి తరపున ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం. మీరు మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలతోటే ఉంటాం. సో మీకు ఏ కష్టం వచ్చినా, మీ ఇంట్లో కష్టం కూడా మా ఇంట్లో కష్టం వచ్చినట్టే మేము పోరాడతాం. మాకు ఒక్క అవకాశం 29 ఎలక్షన్స్లో ఇవ్వండి. సో మీకోసం ఎప్పుడు మేము అండగా ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేము ఉన్నామని మీరు మమ్మల్ని గుర్తిస్తే చాలు. అంతే. ఓకే, ఒక చిన్న చివరి మాట ఒకటి. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే,
క్రిస్టియన్స్ తరపున పొలిటికల్ పార్టీస్ కావచ్చు, దళితుల తరపున పొలిటికల్ పార్టీస్ కావచ్చు, పేదవాళ్ళ తరపున ఉన్న పార్టీస్ కావచ్చు, ఈ పార్టీస్ అన్నీ కూడా ఒక మహాకూటమిగా ఫామ్ అవుతేనే అనుకున్నది సాధించగలుగుతారు, పెద్ద పార్టీకి ధీటుగా మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు అని ఒక బాగా స్ప్రెడ్ అవుతుంది మాట. అందరు కలిసి ముందుకెళ్ళచ్చు కదా, ఎవరి పార్టీ వాళ్ళదే. ఇప్పుడు మహాకూటమి లాగా బిగ్ జేఏసీ లాగా ఫామ్ అయ్యి ముందుకెళ్ళచ్చు కదా అంటారు. అలా ఫామ్ అవుతే సాధించవచ్చు అంటారా? 100% సాధించగలం అండి. ఇప్పుడు మీరు చూడండి, రెడ్లు కమ్మలు 6%, 7% ఉన్నారు. మనం ఎంతమంది ఉన్నాము? మనం ఎందుకంటే మనలో మనకి క్లారిటీ లేదు. వాళ్ళు ఇచ్చే రూపాయి 2 రూపాయలు బిస్కెట్లకి ఆశపడి అటు సైడ్ వెళ్ళిపోవడాలు, వారంతా వన్ సైడ్ అయిపోతుంది. అక్కడ వారు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు ఖచ్చితంగా మనం అందరూ కూటమిగా ఫామ్ అయ్యి ముందుకెళ్తే అధికారం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ దశలోనే మేము ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. ఖచ్చితంగా కూటమిలో వర్కౌట్ అవుతుందంటే కూటమి, ఇండిపెండెంట్గా అవుతుందంటే ఇండిపెండెంట్గా. ప్రజలకి ఏది మంచిదో దాన్ని చూసుకుని ఫస్ట్ మనం గెలవాలి. గెలిస్తేనే మనం అంటే ఏంటో ప్రజలకు చూపించగలం. అంతే. మీకు వ్యక్తిగతంగా ఎవరి మీద పోటీ చేయాలని మీకు ఆశ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయాలని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారు? ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. ఓకే, సరే, మీ కాన్ఫిడెన్స్ చాలా గ్రేట్, అప్రిషియేట్ చేస్తున్నాం. సరే, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్తాను, మీ అభిప్రాయం సింగిల్ వన్ వర్డ్ ఆన్సర్లో చెప్పండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోడు. చంద్రబాబు నాయుడు. ఆయన బిగ్గెస్ట్ యాక్టర్. బాలకృష్ణ టు. ఓకే. పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం. లోకేష్. పప్ప, ఇంకోటి ఏదన్నారు, పప్ప నిప్ప తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాం మేము కూడా. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఐఎస్ విజయ్ కుమార్ గారు లీడర్ అండి. సో నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా విషయాలు మా సిపిఎఫ్ తరపున మీరు మాట్లాడారు, ప్రజలకు అందించారు. సో ఇప్పటి వరకు చూశారు కదా, ఆ ఐశ్వర్య గారి మాటల్లో చాలా విషయాలు, ఆవిడ పొలిటికల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆవిడ షేర్ చేసుకున్నారు. సో ఎల్సిపికి సపోర్ట్ చేయమని ఆవిడ కోరుతున్నారు కాబట్టి మరి మీ అభిప్రాయం ఏంటో మీరే డిసైడ్ అవ్వండి. ఇవి ఇంతవరకు ఇంటర్వ్యూ చూసినందుకు మీ అందరికీ సిపిఎఫ్ తరపున థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ.